మూసీ వరద పరవాహక ప్రాంతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ముసరాంబాగ్ వద్ద వంతెన మునిగిన ప్రాంతాలలో రంగనాథ్ పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముసరాంబాగ్ వద్ద పరిస్థితిని పరిశీలించిన రంగనాథ్తో ఈటీవీ ముఖాముఖి. జిహెచ్ఎంసీ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు, ఇటు హైడ్రాతో కూడా మాట్లాడుతున్నారు. అయితే మరిన్ని విషయాలను రంగనాథ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా పర్యవేక్షణ చేస్తున్నారు, ఎలాంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు సార్ ఇక్కడ? మీరు చూస్తున్నారు గత 2 రోజుల నుంచి కూడా మనకి ఎడతెరిపి లేకుండా వానలు ఎస్పెషల్లీ అప్పర్ రీచెస్ మూసీ అప్పర్ రీచెస్ అయినటువంటి సంగారెడ్డి అండ్ అట్లానే వికారాబాద్లో పట్టడం వల్ల మనకి పెద్ద ఎత్తున వాటర్ ఇన్ఫ్లోస్ ఉస్మాన్ సాగర్కి హిమాయత్ సాగర్కి రావటం, దాని నుంచి మళ్ళీ గేట్స్ దాదాపు అన్ని గేట్స్ లిఫ్ట్ చేయడంతో మూసీలో పూర్తిగా మనకి ఇక్కడ నీరు అనేది మనకి రావడంతో ఈ పక్కనున్న కాలనీస్ అన్నీ కూడా ముంపుకు గురైనాయి అన్నమాట. సో మీరు చూస్తే కనుక చాలా కాలనీస్ అంటే మనకి అక్కడ చాదర్ఘాట్ దగ్గర ఒక 3 కాలనీస్, ఇక్కడ కూడా మనకి ముసరంబాగ్ దగ్గర 2-3 కాలనీస్, ఇట్లా చాలా చోట్ల ఈ కాలనీస్ అన్నీ కూడా ఇనండేషన్లు ఉన్నాయి. బట్ ఎవరికి ప్రాణాపాయం అయితే ఏమీ లేదు, అందరూ సేఫర్ దీంట్లో ఉన్నారు. ఆస్తి నష్టం డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఇల్లులు మునిగి ఉన్నాయి కాబట్టి. ఎక్కడెక్కడైతే వాళ్ళకి వాటరు లేకపోతే ఫుడ్ ఇట్లాంటివి కావాలో మేము డ్రోన్స్ ద్వారా వాళ్ళకి సమకూరుస్తున్నాము. అండ్ బోట్స్ను కూడా మేము ప్రెస్ చేసాము. డిఆర్ఎఫ్ మా వైపు నుంచి హైడ్రా బోట్స్తో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బోట్స్ కూడా ఉన్నాయి. బట్ వాళ్ళు జనరల్గా వాళ్ళు రావడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే ఇంట్లోనే పైన ఫస్ట్ ఫ్లోర్లోనో సెకండ్ ఫ్లోర్లో అక్కడే ఉంటామని చెప్పేసి. బట్ దీనికి ఐ థింక్ ఇప్పుడు చూస్తే కనుక క్లియర్గా ఈ ఇనండేషన్ అనేది రెగ్యులర్ ఫినామినన్ అవుతుంది ఇక్కడ. ఇక మీద మూసి మనకి ఇట్లాంటిది ఈ ఫ్లడ్డింగ్ వచ్చినప్పుడల్లా అంటే దీనికి ఇట్లాంటి వాటర్ చెప్పండి. మీ హైడ్రా ఇటు జిహెచ్ఎంసీతో కావచ్చు, ట్రాఫిక్ వాళ్ళతో కావచ్చు, మిగిలిన విద్యుత్ యంత్రాంగం కాబట్టి అధికారులతో సమన్వయం ఎలా చేసుకుంటూ వెళ్తుంది సార్? రైట్, మీరు చూస్తే కనుక ఇక్కడ అందరు అధికారులు ఉన్నారండి. హెచ్ఎండిఏ వారు ఉన్నారు, స్థానిక కార్పొరేటర్ గారు ఉన్నారు, అండ్ అట్లానే రాజకీయ పరంగా కూడా వాళ్ళ పొలిటికల్గా పార్టీస్ నుంచి కూడా, అండ్ అట్లానే కార్పొరేటర్స్ ఉన్నారు, అండ్ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ ఉన్నారు, హైడ్రా బృందాలు ఉన్నాయి, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ ఉన్నాయి, అండ్ ఇంతే కాకుండా మన రెవెన్యూ సిబ్బంది కూడా ఉన్నారు. సో అందరం కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాం. మాకు చీఫ్ సెక్రటరీ గారు ఎప్పటికప్పుడు మాకు ఆర్డర్స్ ఇస్తూ ఉన్నారు. సో వారి ఆర్డర్స్ అట్లానే ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు దీన్ని సమీక్ష చేస్తున్నారు. సో ఎవరికి కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగకూడదని అన్నారు. సో దానికి తగ్గట్టుగానే మా అందరూ కూడా పనితీరు మేము అట్లానే చేస్తున్నాం. ఇక్కడ ముసారాంబాగ్ బ్రిడ్జ్ కూడా ఈ వరద ఉధృతి వలన ఇప్పటికే రాకపోకలు నిలిపివేశాం సార్. ఇది ఎన్ని రోజులు సార్ ఈ పరిస్థితి ఉంటుంది? మీరు బహుశా ఇప్పుడు ఎందుకంటే వాటర్ ఇన్ఫ్లోస్ చాలా తగ్గినాయి, వర్షాలు తగ్గినాయి కాబట్టి, అంటే మహారాష్ట్ర వైపు మూవ్ అయిందని అన్నారు ఐఎండీ నుంచి మనకి ఇచ్చిన ఫోర్కాస్ట్ తోటి. సో వర్షాలు తగ్గడంతో మనకి మూసీ నుంచి బయటికి అంటే అవుట్ఫ్లోస్ కూడా దాదాపు ఏదైతే ఈ ప్రాజెక్ట్స్ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి కూడా తక్కువ ఉన్నది. సో రిసీడ్ అవుతుంది లెవెల్లో. బహుశా బై ఆఫ్టర్నూన్కి ఇంకా బెటర్ అవుతుంది. బై ఈవినింగ్ కల్లా దాదాపుగా నేను అనుకోవటం పూర్తి స్థాయిలో మళ్ళీ అగైన్ మూసీలోకి ఈ వాటర్ పక్కన ఏదైతే సబ్మర్జెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రీ అవుతాయని అనుకుంటున్నాం అనమాట. అయితే ఇప్పటివరకు హైడ్రాకి సంబంధించి ఎంతమంది సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు ఇప్పటికే విధుల్లో ఉన్నారు సార్? హైడ్రా నుంచి దాదాపు మోర్ దెన్ 11 టీమ్స్ ఇక్కడ పనిచేస్తున్నాయి. అండ్ ఇంతే కాకుండా మాకు ఇతర టీమ్స్ కూడా స్టాండ్ బైలో పెట్టాము ఇక్కడ. అండ్ ఆఫీసర్స్ కూడా అందరూ కూడా మేము రాత్రి నుంచి సన్నాహితులై ఇక్కడే చేస్తూ ఉన్నాం. ఇమ్లిబన్లో కూడా కొంత వాటర్ రావడంతో రాత్రి వాళ్ళని కూడా రెస్క్యూ చేయడానికి కూడా చేశాము. అండ్ మెయిన్గా ఈ కాలనీస్లో కూడా రావటము, వాళ్ళని కూడా సేఫర్ ఏరియాస్కి మూవ్ చేయడం కూడా హైడ్రా అండ్ ఇతర రెవెన్యూ, జిహెచ్ఎంసీ అందరం కలిసి రాత్రి నుంచి కూడా పనిచేస్తున్నారు. చివరిగా ఇప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారిని ఇప్పటికే మీరు ఖాళీ చేశారని చెప్తున్నారు. కొంతమంది వినకుండా పైన ఉండడం గట్రా వాళ్ళకి రిస్క్ కదా సార్, వాళ్ళకి ఏమైనా మీరు సూచనలు ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు చాలా స్పష్టంగా కనబడుతుందండి. మీరు మూసీ ఒక రివర్ కోర్సు ఎక్కడ ఉందనేది ఇప్పుడు దీన్ని మనం పైనుంచి డ్రోన్ తోటి క్యాప్చర్ చేస్తే స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. సో ఎవరెవరు మూసీ రివర్ బెడ్లో ఉన్నారనేది ఇప్పుడు మనకి చాలా స్పష్టంగా మీకు ఈ వీడియోస్ చూస్తే కనుక అర్థమవుతుంది. సో వారందరి కోసం ఇప్పుడు మూసీ ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్టు, గవర్నమెంట్ మూసీ రివర్ ప్రాజెక్ట్ అనేది ఈ ఫ్లడ్డింగ్ తగ్గడానికి అండ్ అఫ్ కోర్స్ బ్యూటిఫికేషన్ ఉండొచ్చు, బట్ దీనికి మెయిన్గా సిటీకి ఫ్లడ్డింగ్ని నివారించడానికి కూడా ఈ మూసీ రివర్ ప్రాజెక్ట్ అనేది గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్గా టేకప్ చేసింది. ఐ థింక్ ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఇట్ ఈస్ హై టైం ఇక్కడ ఎవరైతే కనుక ఈ రివర్ బెడ్లో వాళ్ళు ఇల్లులు కట్టుకున్నారో వాళ్ళని సేఫర్ ఏరియాస్కి మూవ్ చేయటము, వాళ్ళకి కంపెన్సేషను, వాళ్ళకి ఆల్టర్నేటివ్గా వాళ్ళకి అకామిడేషన్ చూపించడం, ఇవన్నీ కూడా ఇప్పుడు అనివార్యమని అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి మూసీ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించామని, అయితే ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ సూచనలు, ప్రభుత్వం చెబుతున్న సూచనలు కూడా అందరూ పాటించాలని, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నవారు అందరూ కూడా ఈ ప్రభుత్వం చెబుతున్నట్టు అందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలి రావాలని, సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉండాలని కూడా చూపిస్తున్నారు.